దేశంలో అనేక సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రంగంలో పనిచేస్తుంది. కానీ సంఘం యొక్క విలక్షణత ఏమిటంటే దేశము అనేటువంటి దాన్ని భూమికగా పెట్టుకుని దేశభక్తితో ఈ దేశంలో పుట్టినటువంటి పౌరుణ్ణి, ఒక మనిషిని ఈ దేశంతో కనెక్ట్ చేయటం ఏదైతే ఉన్నదో, అంటే సంబంధం ఏదైతే ఉన్నదో ఆ సంబంధాన్ని జాగృతపరచటం అనేటువంటిది సంఘం యొక్క విశిష్టత. అందువలనే సంఘానికి నానాటికి ఆదరణ పెరుగుతూ వచ్చింది. 100 సంవత్సరాలలో సంఘము ఎంతో అభివృద్ధి చెందుతూ ఒక విరాట్ స్వరూపాన్ని సంతరించుకున్నది. సాధారణంగా మనిషి ధార్మికంగా సంబంధాన్ని పెంచుకోవచ్చు, సాంస్కృతికంగా సంబంధాన్ని పెంచుకోవచ్చు, లేదు ఆర్థికమైనటువంటి అభివృద్ధి కోసం కొన్ని సంవత్సరాలతో సంబంధం పెంచుకోవచ్చు. కానీ దేశం కోసం అనేటువంటి విధంగా తన బంధాన్ని, అనుబంధాన్ని, తన జీవితాన్ని ముడిపెట్టుకోవటం అనేటువంటిదే సంఘము చూపించినటువంటి, సంఘము చేస్తున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి కార్యం. అందుకే సంఘం ఒక యూనిక్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ రోజున ప్రపంచంలో ఒక శక్తివంతమైనటువంటి సంస్థగా అవతరించినటువంటిది కూడా, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం.